సార్. ఓకే. ఇదా? ఆ, ఇక్కడ క్యాంపెయిన్ నేమ్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే. మళ్ళీ మీరు తర్వాత చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు. యాడ్ బడ్జెట్ డైలీ 200 అట్లా పెట్టండి. హ్మ్. నెక్స్ట్ కొట్టేసి డైరెక్ట్ గా ఇక్కడ యాడ్ సెటప్ నేమ్ పెట్టేసి ఇక్కడ వెబ్సైట్ మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే మనం ల్యాండింగ్ పేజ్ చేస్తున్నాం కాబట్టి. ఓకే. ఓకే. చేసేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ ఇది డాటా పిక్సెల్. ఇక్కడ ఓకే. ఏంటంటే మీ యొక్క వెబ్సైట్ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఇది ఓకే. రిమూవ్ చేసేయండి. చేసేసి క్రియేట్ పిక్సెల్. ఈ పిక్సెల్ కోడ్ నుంచే మనకు రీటార్గెటింగ్ అవుతుంది అన్నట్టు. ఓకే. చెక్ అని క్లిక్ చేయండి. హ్మ్. రైట్ కోడ్ నౌ. ఓన్లీ మెటా పిక్సెల్ మాత్రమే తీసుకోవాలి. మెటా ఓకే. పిక్సెల్ తీసుకొని డైరెక్ట్ గా నెక్స్ట్ స్టెప్ ఇన్స్టాల్ కోడ్. ఈ కోడ్ వచ్చేసి ఎక్కడ అంటారంటే మన హెడర్ సెక్షన్ లో పేస్ట్ చేయాలి. ఎక్కడైతే మనం మ్యాటర్ రన్ చేస్తామో ఇక్కడ ఉంది కదా కోడ్. ఈ ఓకే. కోడ్ తీసుకొచ్చి డైరెక్ట్ గా నెక్స్ట్ సిఆర్ఎం ఆ, ఇక్కడ మన సిఆర్ఎం లో క్లిక్ చేయండి అక్కడ. దీన్ని క్లిక్ చేయండి ఇంకోసారి ఇక్కడ. ఓకే. రైట్. ఇక్కడ సెట్టింగ్ లోకి వెళ్తే సెట్టింగ్ కిందికి కొంచెం స్క్రోల్ డౌన్. హ్మ్. కొంచెం రైట్. ఇక్కడ హెడర్ సెక్షన్ ఉంది కదా ఇక్కడ హ్మ్. పే చేసి సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అయిపోతుంది. అది ఇక్కడ కనెక్ట్ అవుతుంది. క్లిక్ ఆన్ ఈవెంట్స్ మేనేజర్ ట్యాబ్. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. ఈవెంట్ మేనేజర్ ఫోర్త్ జస్ట్ స్క్రోల్ డౌన్. కంటిన్యూ. డన్. 2 minutes వెయిట్ చేయండి, కనెక్ట్ అవుతుంది. ఓకే. ఉమ్, ఇక్కడ క్లోజ్. ఇక్కడ వస్తుంది చూడండి ఇలా. ఓకే. రైట్. కిందకి హ్మ్. స్క్రోల్ డౌన్ చేయండి. ఇక్కడ ఈవెంట్ మేనేజర్ ఖచ్చితంగా పెట్టాలి. ఇక్కడ ఏంటంటే మనం ఫామ్ యూజ్ చేస్తున్నాం, ల్యాండింగ్ పేజ్ హ్మ్. యూజ్ చేస్తున్నాం కాబట్టి సబ్మిషన్ ఫామ్ తీసుకోవాలి. ఓకే. సబ్మిషన్ ఫామ్ తీసుకొని కింది స్క్రోల్ డౌన్ చేసి ఇక్కడ ఇప్పుడు టార్గెట్ ఆడియన్స్ మనకి ఎవరు? లొకేషన్ లొకేషన్ తెలంగాణ, హైదరాబాద్ అయినా. తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ కూడా పెట్టానా? పెట్టేసాను. ఇక్కడ తీసుకొని కింది కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఈ టిక్ మార్క్ తీసేయాలి. ఇక్కడికి వెళ్ళి ఓకే. ఇక్కడ తీసేసి డైరెక్ట్ గా ఇక్కడ షో సజెషన్స్ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు పైకి వెళ్ళండి. పైకి వెళ్తే ఇక్కడ మళ్ళీ ఏజ్ ఎంత? 25. ఓకేనా? 20. 18 ఉన్నా ఏం కాదు, ప్రాబ్లం. ఇన్సూరెన్స్ 65. ఓకేనా? అప్ టు 100 పెట్టినా ప్రాబ్లం లేదు. 65 ప్లస్ ఉంది కాబట్టి ఏం కాదు. ఓకే. కిందికి స్క్రోల్ డౌన్ చేయండి. స్క్రోల్ డౌన్ చేసేసి ఇక్కడ ఉంది కదా ఈ హ్మ్. షో, ఇక్కడ తీసుకొని ఇక్కడ ఓన్లీ అన్ని కాకుండా ఈ మెసెంజర్ అవసరం లేదు, థ్రెడ్ అవసరం లేదు, ఈ రెండు అవసరం లేదు. ఈ హ్మ్. ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ మాత్రమే క్లిక్ చేయండి ఓకే. ప్లాట్ఫామ్స్. ఓకే. ఎందుకంటే ఎక్కువ చూసేది కూడా ఈ రెండు ఎక్కువ చూడరు కాబట్టి. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ నేమ్ వచ్చేసి సేమ్ మీరు ఏది పెట్టుకున్నా కానీ ఏం కాదు. మనం పోస్టర్ తోటి డిజైన్ చేస్తున్నాం కాబట్టి హ్మ్. మీరు ఏం చేయండి అంటే మీ దగ్గర కూడా త్రిబుల్ ఆర్ అని ఒకటి లోగో ఉంది అవును. కదా. ఆ లోగో అవును. ఇక్కడ పెట్టేసేయండి, తర్వాత పెట్టండి, ఇప్పుడు ఏం అవసరం లేదు ఇది. హ్మ్. తర్వాత ఈ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో మీ యొక్క ల్యాప్టాప్ లో ఆన్ చేసి
ఇక్కడ కనెక్ట్ చేయండి. ఇన్స్టాగ్రామ్ మీ ల్యాప్టాప్ లో ఉండాలి. ఓకే. ఓకేనా? అప్పుడైతే కరెంట్ తీసుకుంటుంది అది. ఓకే. ఓకేనా? ఓకే. ఉమ్. కిందికి రండి. కిందికి వచ్చిన తర్వాత కరోజర్స్ ఇదంతా అవసరం లేదు. ఇక్కడికి వచ్చేసరికి మనం ల్యాండింగ్ పేజ్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ల్యాండింగ్ పేజ్ ఇక్కడ కాపీ చేసి ఇక్కడ పేజ్ చేయండి. ఇక్కడ కూడా డిస్ప్లే లింక్ మీద కూడా పేజ్ చేయండి. మన యాడ్ పైన వస్తుంది. ఓకే. అది ఓమ్ 6410 ఉన్నాయా? ఆ ల్యాండింగ్ పేజ్ కాబట్టి ఓకే. మీకు ఒకవేళ యాడ్ ఆన్ గా వద్దులేండి, మళ్ళీ కన్ఫ్యూజన్ అవుతుంది. ఈ యాడ్ ఆన్ ఉమ్. ఏంటంటారంటే నేను నన్ను పెడతా, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా నేను ఇది ఎట్లా చేయాలనేది. ఓకే. ఇప్పుడు అయితే ఇమేజ్ తోటి నేను చేద్దాం. ఇమేజ్ ఎక్కడ ఉంది అది? ఒక్క నిమిషం. డౌన్లోడ్. ఒక్క నిమిషం. వాట్సాప్ కనెక్ట్ అవుతా. ఓకే, ఇది రిమూవ్ చేయ అయితే క్యాన్సిల్. చెయ్యి. డౌన్లోడ్ చేసింది లేదా? డెస్క్టాప్ పైన ఆ, కానీ లేకపోతే అట్లా లేదా? లేదు, అది ఏఏలో వేసి అట్లానే ఉంది. ఒక్కటే నిమిషం అయిపోయింది. ఆల్రెడీ లాగిన్. ఓకే ఓకే. అది ఏ సైజ్ ఇది ఇట్లా? మీరు అది చెప్పారు కదా, ఏది? నేను 1080 by 1080 అని చెప్పిన కదా. అది కూడా ఉంది లేదు. ఈ సైజ్ వద్దు, ఇది తీసుకో. ఒక్క నిమిషం. ఒకసారి ఇక్కడ ఇట్లా కొట్టి చెప్తా. ఇది తీసుకో. ఇది. ఏదో చేసినట్టున్నావు కదా. లేదు, గూగుల్లోనే చేసాం. అది అట్లే వస్తుంది. మరి లెటర్స్ ఒత్తుకపోయినాయి అవి. ఉమ్, అది ఆ, ఆ సైజులో రాదా? 1080 ఉండాలి కంపల్సరీ. ఒక్క నిమిషం ఆగు. నువ్వు నాకు పెట్టి నువ్వు ఉదయసారి పెట్టినావు, నువ్వు పెట్టినావు కానీ ఒక్క నిమిషం ఆగు. నాకు ఒకటి ఒకటి ఆ, నేను పెట్టిన చూడు ఒకసారి నీకు. మీరు పెట్టిందా? ఉమ్, నా వాట్సాప్లో అయితే లేదు. హాయ్ అని పెట్టిన చూడు ఇప్పుడు నేను. అవును. ఇక్కడ ఏం ఇది రిమూవ్ చేయి. అది పంపించాలా దానిలోకి? దీనిలో పంపిస్తు అది. ఓకే. అయితే మీరు ఏం చేసి అంటారంటే 16:9 చేసి కరెక్టే. కాకపోతే మళ్ళీ దాన్ని ఏం చేసిండ్రు, 10:8 by 1080 కొట్టారు. అందుకే పర్లేదు, జస్ట్ అది ఇక్కడ కరెక్ట్ లేదు అది. ఉంది, ఉంది. రావడం లేదు. ఎవరు నేను పంపించిన చూడు అదేది. అదే మీ ఒక్క నిమిషం. అదే అండి ఇట్లా రావడం లేదు. కమ్యూనిటీ లాగిన్ అయినట్టుంది. ఒక్క నిమిషం. ఇప్పుడు వచ్చింది. వాళ్ళనే కదా ఉన్నావు. వచ్చిందిలే. నీ దాన్ని నువ్వు పంపించుకో. ఉమ్, దీన్ని డౌన్లోడ్ చేయి. ఓకే, వదిలేసి ఇక్కడ ఇది తీసుకొని దీనిలో చార్జ్ ఉందిగా. ఉమ్, అంటే నార్మల్. నార్మల్ పర్లేదు. లైఫ్ ఇన్సూరెన్స్ కదా. అవును, హెల్త్ హెల్త్ హ్మ్? హెల్త్ ఇన్సూరెన్స్. గివ్ మీ ప్రైమర్ టెక్స్ట్ అబౌట్
ఇన్సూరెన్స్. స్టాక్ సొల్యూషన్. ఏమైనా మిస్టేక్ ఉంటే కూడా తీసుకుంటారు. తెలుగా ఇంగ్లీషా? ఇంగ్లీష్ పెట్టేసి. ఇలా తీసుకొని ఇక్కడ మన ప్రైమర్ టెక్స్ట్ ఉంది కదా, నేను ఇది ఉమ్, పెడుతున్నా. మళ్ళీ మన వీడియో చేశాక చెప్పు, మళ్ళీ సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటది. జస్ట్ ఓకే. ఇమేజ్ తీసేసి వీడియో పెట్టేస్తాం అంతేనే, ఏం లేదు. సరే, ఓకే. ఇప్పుడు అది కూడా మనం ఫ్లెక్స్ కూడా మళ్ళీ మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు కదా సేమ్. సేమ్ ఇప్పుడు నేను ఏదైతే ప్రాసెస్ ఉందో సేమ్ ఇదే ప్రాసెస్ లోనే మళ్ళీ నువ్వు కూడా చెయ్యి. ఇప్పుడు మనం ఎట్లా ఎన్ని అంటే చేసినా సేమ్ అమౌంటా, లేదంటే మన సపరేట్ సపరేట్ పేమెంటా? ఏం సార్ ఇది? పేమెంట్ ఇప్పుడు మనం డైలీ రన్ చేస్తాం కదా యాడ్స్. అవును. ఇప్పుడు ఇప్పుడు పర్ 200 రూపీస్ ఏమో ఉంది కదా సంథింగ్. ఇప్పుడు మళ్ళీ అవును. ఇంకో యాడ్ రన్ చేయడంలో సేమ్ పేమెంట్ ఇవ్వాలి. అదే పేమెంట్ కట్ అవుతుంది కదా, అదే అంటున్నా. దానిలో కట్ అవుతుంది, మళ్ళీ అడిషనల్ ఏమి ఉండదు. ఏముండదు. కాకపోతే నువ్వు ఎప్పుడు ఎక్కువ అంటే నువ్వు వేరే క్యాంపెయిన్ రన్ చేసినప్పుడు అదే దానికి మళ్ళీ ఎక్స్ట్రా ఎక్కువ చార్జ్. రీచ్ కావాలనుకుంటే మనం. అట్లా బెటర్ ఆప్షన్ ఏంటంటారంటే, ఉమ్, ఇంచుమించు దాదాపు ఒకటి. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. హెల్త్ ఉమ్, ఇన్సూరెన్స్ కోసం ఒక 5 యాడ్స్ రన్ చేయాలి. 5 యాడ్స్ ఓకే. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉండాలి మళ్ళీ. అదే ఇప్పుడు ఇది ఒకటి రన్ చేస్తాం, నెక్స్ట్ ఫ్లెక్స్, నెక్స్ట్ వీడియో ఒకటి అట్లా. ఆ అట్లా మనకి ఏమైతుంది అంటారంటే, ఏ యాడ్ ఆప్టిమైజేషన్ అవుతుందో మళ్ళీ చెక్ చేసుకోవాలి మనమే. అదే ఎక్కువ రన్ చేయాలి. దాన్ని రైట్, దానికి వెళ్ళి మనం సెలెక్ట్ చేసుకొని మళ్ళీ మనం రన్ చేయాలన్నట్టు. ఒకవేళ నీకు ఇక్కడ ఏ నుంచి నీకు మంచిగా అనిపించింది అనుకో ఏదైనా, జస్ట్ ఇక్కడ ఇది ఉంది, ఉమ్, నువ్వు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ ఒక 3 వరకు తీసుకుంటది. వన్ ఓకే. అండ్ 2. ఇది కూడా ఇచ్చింది చూడండి. ఉమ్, నేను ఒకటి యాడ్ చేస్తున్నా, మీకు ఒకవేళ ఏదైనా యాడ్ చేసుకోవాలనుకుంటే కూడా యాడ్ చేసుకోండి, ప్రాబ్లం. తర్వాత చేద్దాం, ఫస్ట్ అయితే చేయండి. ఓకే, నెక్స్ట్ అని క్లిక్ చేసి డన్. ఇక్కడ మనం పబ్లిష్ చూద్దాం, కొడదాము. ఉమ్, కాకపోతే ఏంటంటే మీకు అమౌంట్ అనేది యాడ్ చేయలేరు. చూడండి, ఓకే. అమౌంట్ యాడ్ చేయలేము కాబట్టి మళ్ళీ రీడేట్ అక్కడ వెళ్ళిపోయింది, ఇది ఓకే. ఆటోమేటిక్ వెళ్ళిపోయింది ఇది. ఉమ్, ఓకే, నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యూపీఐని తీసుకోండి ఎప్పుడైనా కూడా. ఉమ్, తెలంగాణ కదా. అవును. కిందికి స్క్రోల్ డౌన్, దీన్ని క్లిక్ చేసి సేవ్. ఎంత? ఒక 1000 యాడ్ చేసుకుంటారా, 500 యాడ్ చేసుకుంటారా? చేయండి, ఫ్యాన్ అడిగాను. 500. నెక్స్ట్. మళ్ళీ ఒకవేళ మీరు చేసుకుంటారో చూడండి సార్, ఒకవేళ అవును.
మీరంతా ఈ యాడ్ పోస్ట్ మాత్రం మీరంతా మీరే ప్రాక్టీస్ చేయండి. నేను ఇదే ఓకే. వీడియో మళ్ళీ మీకు నేను రెఫరల్ గా పంపిస్తా. చేయండి. స్కాన్ ఓకే. చేయండి. నాకు తెలిసి ఈ 4-5 డేస్ లో మీ ఇది అప్డేట్ అవుతుంది. కొత్తగా మళ్ళీ ఫేస్బుక్ కొంచెం చేంజెస్ చేసిర్రు. అది కూడా మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాంలే తర్వాత. ఓకే. అక్కడ మీకు ఏమైనా అప్డేట్ లాగా మీకు వస్తే మళ్ళీ నాకు రీచ్ అవుట్ అవ్వండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే. రీసెంట్ అప్డేట్ నిన్ననే జరిగింది అది. ఒకవేళ మీకు మళ్ళా ఇది ఇదే సేమ్ మళ్ళీ రాదు, డాష్ బోర్డ్ ఓకే. చేంజ్ చేసి. మ్మ్. ఇట్లా చేసిన తర్వాత కూడా ఇక్కడ యాడ్స్ ఉంది కదా, అవును. యాడ్స్ చెక్ చేసుకోవాలి. యాడ్ సెట్ లో కూడా చెక్ చేసుకోవాలి. ఇట్లా ప్రాసెసింగ్ మూడిట్లో ఉండాలి. ఓకే. ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో ఉంది, దీనిలో లేదు. యాడ్ సెట్ ఇన్యాక్టివ్ అని వస్తుంది కదా, మళ్ళీ సేమ్ దీంట్లోకి వెళ్ళి ఏం చేయాలంటారంటే ఇలా ఉంటే, ఎర్రర్స్ ఉంటాయి, ఎడిట్ ఓకే. ఎడిట్ తీసుకొని దీంట్లో చిన్న చేంజెస్, మామూలుగా ఇది ఉంది కదా, జస్ట్ ఇది రిమూవ్ చేయండి. మ్మ్. చేంజ్ చేసి పబ్లిష్ కొట్టేసేయండి మళ్ళీ. ఓకే. మ్మ్. మళ్ళీ అడుగుతుంది ఏంది ఇది. ఇది రిమూవ్ చేసేసి అవసరం లేదు ఇక్కడ. ఇక్కడ ఆఫ్ చేసేసి ఆన్ చేయండి. ఒకసారి క్లోజ్ చేయండి ఇది టోటల్ గా.